నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 82. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఆ వివేక్ గాడి గురించి ఒక్క మాట నాతో చెప్తే ఎప్పుడో వాడిని చంపేసేదాన్ని కదా. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలమ్మా? ఎందుకు ఇలా చేశావు? ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, ఏం జరిగింది అని అడిగింది ఈషు. జరిగింది తలుచుకుంటుంటేనే మనసుని గుండె గుణపాలతో గుచ్చుకున్నంత నొప్పిగా ఉండగా బ్రేక్ అయిపోయి బోరున విలిపిస్తుంది. తనని అలా చూసి ఈషు అదోబుల హృదయం విలువిలలాడిపోయింది. కొన్ని క్షణాలు ఏడ్చి కళ్ళనీళ్ళు తుడుచుకొని, చెప్తానిషు, ఇన్నాళ్ళు నేనేమైపోయినా నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు అనుకొని నోరు విప్పలేదు. కానీ ఆ దుర్మార్గుడు అల్లుడిని చంపేసి నీ జీవితం నాశనం చేయాలని చూస్తుంటే ఇంకా చూస్తూ ఊరుకోలేకపోయాను. అల్లుడికి నిజం చెప్పాలని ప్రయత్నించి వాడికి దొరికిపోయాను. మళ్ళీ నేను చూడనేమో అని ఎంతగా అల్లాడిపోయాను. దురదృష్టం నిండిన నా జీవితంలో కాస్త అదృష్టం అల్లుడి రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. దేవుడిలా వచ్చి ఆ నరకం నుండి నన్ను విముక్తి చేయడమే కాదు, కొన ఊపిరితో ఉన్న నాకు ప్రాణం పోశారు. నేను నాకు దగ్గర చేశారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడే పుట్టినట్టుంది. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను బాబు అని చేతులు జోడించి అదవ్కి దండం పెట్టింది మనస్విని. అత్తయ్య అంటూ ఆమె చేతులు పట్టుకున్న అదవ్, మీకు అల్లునైనా కొడుకునైనా నేనే. ఈషు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. మీకు ఆ వివేక్ పీడ వదిలిపోయింది. వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. అసలు మీరు వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఏం చేశాడు వాడు? చెప్పండి అత్తయ్య అన్నాడు దగ్గరికి లాక్కుని కూర్చుంటూ. డీప్ బ్రీత్ తీసుకున్న మనస్విని చెప్పడం మొదలుపెట్టింది. 4 ఏళ్ల క్రితం కొత్తింటిలోకి మారాం. అదే పటాన్చెరు ఇల్లు. మీ మామయ్య ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. ఆ నీచుడి వల్ల 2 నెలలు కూడా అందులో జీవితం గడపకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వివేక్ ఇల్లు అక్కడి దగ్గరే. వాడు చెప్పడం వల్లే అక్కడ స్థలం కొని ఇల్లు కట్టారు అని 4 ఏళ్ల క్రితం తమ లైఫ్లో జరిగిన ట్రాజడీని చెప్పడం మొదలుపెట్టింది మనస్విని. 4.5 ఏళ్ల క్రితం కొత్త ఇంటి గృహప్రవేశం కోసం బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు మనస్విని వాళ్ళు. ఈషు రెడీ అయ్యావా అంటూ తన గదిలోకి వచ్చింది మనస్విని. అప్పటికి అదవ్తో బ్రేకప్ అయి 10 రోజులు కూడా కాలేదు. గృహప్రవేశం ఉండడంతో ముందు రోజు రాత్రి అమ్మమ్మ ఇంటి నుండి వచ్చేసింది. ఈషు ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా లేమ్మా అని ఈషుని లేపి కూర్చోబెట్టింది. రెడీ అయ్యానమ్మా, వెళ్దాం పదా అంది ఈషు. సింపుల్ అనార్కలిలో ఉన్న తనని చూసి, ఇలాగే వస్తావా? లంగావుని వేసుకోమని చెప్పాను కదా, త్వరగా వేసుకో అని తొందర పెట్టేసరికి అయిష్టంగానే రెడీ అయ్యి వాళ్ళతో పాటు కదిలింది ఈషు. ఇక్కడ మనస్విని చెప్తూ ఉంటే అక్కడ సెల్లో వివేక్ ఆలోచనలు గతం వైపుగా మళ్ళాయి. అప్పటికే కొత్తింటి దగ్గర వివేక్తో కలిసి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఇంద్రని. వాళ్ళు రీచ్ అయ్యేసరికి వివేక్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తాంబూల పళ్ళంతో కారు దిగిన మనస్విని చూసి వివేక్ కళ్ళు మెరిశాయి. బాగుంది అని అనుకోకుండా ఉండలేని అందం, శరీర సౌష్ఠవం ఆమె సొంతం. అందులోనూ పట్టు చీరలో పద్ధతిగా రెడీ అయి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మనస్విని, బాగున్నావా? చిరునవ్వుతో పలకరిస్తూ దగ్గరకొచ్చాడు వివేక్. బాగున్నాను వివేక్, మీరు బాగున్నారా? చాలా బాగున్నా అని బదులిస్తూ వెనకాల కారు దిగిన ఈషుని చూసి, ఏమ్మా ఈషు, బాగున్నావా అని అడిగాడు ఆమె తల మీద చేయి వేసి. బాగున్నా అంకుల్ చిన్నగా తలాడిస్తూ వాళ్ళతో పాటు లోపలికి దారితీసింది ఈషు. ఫంక్షన్కి, పార్టీలకి వివేక్ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండడంతో మనస్విని ఈషులకు అతని సుపరిచితమే. గృహప్రవేశ పూజా కార్యక్రమం మొదలైంది. కాసేపటికి వివేక్ ఫోన్ చేయడంతో రెడీ అయ్యి ఇంటికొచ్చారు సామ్రాట్ బిహాన్. స్టెప్స్ ఎక్కుతూ లోపలికి ఎంటర్ అవుతున్న సామ్రాట్ ఎదురుగా ఇంద్రనీల్ మనస్విని మధ్యలో కూర్చొని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న ఈషుని చూసి ఫ్లాట్ అయిపోయాడు. రామగ్రీన్ కలర్ పట్టు పరికిణీలు ఎంతో అందంగా మెరిసిపోతున్న ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. తననే రెప్ప వేయకుండా చూస్తూ వెళ్ళి కార్నర్లో కూర్చున్న వివేక్ పక్కన కూర్చున్నాడు. అమ్మ, పువ్వులెక్కడా? పంతులు గారు అడిగేసరికి, పైనున్నాయి, తీసుకురా ఈషు అంది మనస్విని చిన్నగా తలాడించి. లేచి స్టెప్స్ ఎక్కి వెళ్తున్న ఈషుని కళ్ళప్పగించి అలాగే చూస్తుండిపోయాడు సామ్రాట్. పూలబుట్ట తీసుకుని కిందకొచ్చి పంతులు గారికి ఇచ్చి కూర్చుంది ఈషు. మామా, ఆ అమ్మాయి ఇంద్రంకుల్ కూతురా అని అడిగాడు సామ్రాట్ వివేక్ దగ్గర కొంగి మెల్లిగా. అవునరా, షీ ఈజ్ సో బ్యూటిఫుల్. సామ్రాట్ మాటలకు తల తిప్పి అతని వైపు చూశాడు వివేక్. నీ ఫ్రెండ్కి ఇంత అందమైన అమ్మాయిందని ఎప్పుడు చెప్పలేదేంటి మామా? నాకు బాగా నచ్చింది.
మీ ఫ్రెండ్తో మాట్లాడి మా ఇద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. ఏంటి పెళ్ళా? అప్పుడే పెళ్లి దాకా వెళ్ళావా? ఆ అమ్మాయి చాలా పద్ధతైన పిల్ల. నీకేమో పద్ధతికి అర్థమే తెలియదు. సెట్ అవుతుంది అంటావా? అలా అనకు మామ, నాకు తను కావాలి. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. చాక్లెట్ కావాలన్నంత ఈజీగా అడిగావు. ఆ అమ్మాయి చదువుకుంటుంది. చదివేలోపు మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వు. అప్పుడు అడగొచ్చు ఇంద్రని. అలాగే, జాబే కదా, ఈజీగా పట్టేస్తాను అన్నాడు సామ్రాట్ ఇషు వైపు చిరునవ్వుతూ చూస్తూ. పూజ పూర్తయి భోజనాలు అయ్యాక వివేక్తో పాటు అతనికి ఇంద్రకి కామన్ బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు ఒక దగ్గర చేరారు. ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా కట్టారా. ఇటు ఇల్లు, అటు కంపెనీ, మరోవైపు ఫౌండేషన్. ఇంద్ర మామూలుగా ఎదగలేదు. గ్రేట్ రా. మన గ్యాంగ్లో వాడే ఇప్పుడు అందరికన్నా మంచి పొజిషన్లో ఉన్నాడు. 100 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి వాడు చేరుకుంటే మనం ఇంకా ఒకటి కింద పనిచేసే స్థాయిలోనే ఉన్నాం. అందులో ఒక ఫ్రెండ్ మాటలకు వివేక్ పెదవులపై నవ్వు క్రమంగా చెరిగింది. గెస్ట్లతో నవ్వుతూ మాట్లాడుతున్న ఇంద్రనీల్ వైపు చూశాడు. అతని సక్సెస్కి, హ్యాపీనెస్కి బదులు జెలసీ మొదలైంది వివేక్లో. ఏం మాట్లాడుకుంటున్నారా అంటూ ఇంద్రనీల్ రాగా చిన్నగా నవ్వి వాళ్ళలో నార్మల్గా కలిసిపోయాడు వివేక్. మధ్యాహ్నం వరకు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పూజ అవగానే రూమ్లోకి వెళ్ళి తనతో పరిచయం పెంచుకోవాలని చూసిన సామ్రాట్ ఆశను నిరాశ చేసింది ఇషు. మరుసటి రోజు తన అమ్మమ్మతో పాటు ఇషు వెళ్ళిపోగా లగేజ్ అంతా షిఫ్ట్ చేసి కొత్తింట్లో అరేంజ్ చేసే పనిలో 2 రోజులు గడిచిపోయాయి మనస్విని, ఇంద్రనీల్ వాళ్ళకి. లగేజ్ షిఫ్టింగ్ అండ్ అరేంజింగ్లో వివేక్తో పాటు సామ్రాట్, విహాన్ ఇంద్రనీల్కి హెల్ప్ చేశారు. ఒకరోజు రెస్ట్ తీసుకుని ఇంద్రనీల్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. వివేక్ ఇంట్లో పనిచేసే సర్వెంట్ సుజాతని, ఇంద్రనీల్ ఇంట్లో సర్వెంట్గా ఇంటి పనులు చేస్తే వంట మనస్విని చేస్తుంది. మనో కాఫీ అంటూ కిందకొచ్చిన ఇంద్రనీల్ లోపలికొస్తున్న వివేక్ని చూసి చిన్నగా నవ్వి మనో 2 కాఫీ అన్నాడు. ఎవరికి అన్నట్టుగా కిచెన్లో నుండి వెనక్కి చూసిన మనస్వినికి వివేక్ కనిపించాడు. చిన్న స్మైల్తో పలకరించి ఇద్దరికీ కాఫీ అందించి కిచెన్లోకి వెళ్ళిపోతుంటే ఆమెని నకషక పర్యంతం చూస్తున్నాడు వివేక్. మనస్విని అటువైపుకు తిరిగి వంట చేస్తుంటే కాఫీ తాగుతూ ఆమెను దొంగ చూపులు చూస్తున్న వివేక్ దృష్టి చీర దాచని ఆమె తెల్లని సన్నని నడుంపై పడింది. అక్కడి నుండి పైకి చూస్తూ మనస్విని మోముని చూస్తున్న వివేక్ మనస్విని వెనక్కి తిరిగేసరికి చూపు మరల్చుకున్నాడు. టిఫిన్ చేదురుగాని రండి అని వాళ్ళిద్దరి ఎంటీ కప్పులను తీసుకుని వెళ్ళింది మనస్విని. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి అతని చూపులు వెంటాడుతున్నాయి. టిఫిన్ చేసేసి బైరా అంటూ ఇంద్రనీల్ వెళ్ళిపోగా తన ఇంటికి వెళ్ళాడు వివేక్. ఇలా రోజు ఇల్లు పక్కనే కాబట్టి ఇంద్రనీల్ ఆఫీస్కి వెళ్లే ముందైనా, ఆఫీస్ నుండి వచ్చాక అయినా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు వివేక్. అలా వచ్చినప్పుడల్లా మనస్విని తినేసేలా చూసేవాడు. ఆమె ఎదురుగా వస్తే వెంటనే నార్మల్గా నటిస్తూ నవ్వుతూ మాట్లాడేవాడు. వారం రోజులు గడిచాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వివేక్ సైట్ విషయంలో ఇంద్రనీల్ సజెషన్ కోసం మార్నింగ్ ఇంటికొచ్చాడు. ఇంద్రనీల్ మనస్విని ఎవరు లివింగ్ రూమ్లో కనిపించకపోవడంతో సుజాత ఎవరు లేరేంటి అని అడిగాడు కిచెన్లో ఉన్న ఆమెను. అయ్యగారు బయటకు వెళ్ళారయ్యా, అమ్మగారు స్నానం చేస్తున్నారు అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది సుజాత. వివేక్ ఆలోచన అమ్మగారు స్నానం చేస్తున్నారు అన్న దగ్గరే ఆగిపోయి బయటకు వెళ్ళబోయిన అతని అడుగులు గుమ్మం దగ్గరే ఆగిపోయాయి. మనస్విని దేహ సౌందర్యాన్ని చూడాలనే ఆశ కలిగింది అతనిలో. వెనక్కి చూశాడు. డిషెస్ వాష్ చేస్తూ బిజీగా ఉంది సుజాత. మెల్లిగా మనస్విని వాళ్ళ బెడ్రూమ్ వైపుగా అడుగులు వేశాడు వివేక్. డోర్ ఓపెన్లోనే ఉండి కాస్త గ్యాప్తో దగ్గరగా వేసి ఉంది. ఆ గ్యాప్లో నుండి లోపలికి తొంగి చూస్తే మనస్విని కనిపించలేదు. వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపిస్తుంది. తను ఎప్పుడు వస్తుందా అని ఆ గ్యాప్లో నుండి ఈగర్గా చూస్తున్నాడు వివేక్. కాసేపటికి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన మనస్విని చూసి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అలాగే బీసుకుపోయాడు వివేక్. ఇంద్రనీల్ బయటికి వెళ్ళాడు కాబట్టి ఎప్పటిలాగే టవల్ చుట్టుకుని వచ్చింది మనస్విని. కళ్ళ నిండా లస్తో ఆమెను పైనుండి కింద వరకు చూస్తున్నాడు వివేక్. ఏ మేకప్ లేకపోయినా అందంగా మెరిసిపోతున్న ఆమె మొహం, టవల్ నుండి ఎక్స్పోజ్ అవుతున్న ఆమె ఎద అందాలు, మోకాల నుండి కింద కనిపిస్తున్న తెల్లని ఆమె కాళ్ళు వివేక్కి పిచ్చెక్కిస్తున్నాయి. వివేక్ దొంగచాటుగా చూస్తాడని ఏమాత్రం ఊహించని మనస్విని టవల్ కవర్ చేస్తూనే స్కర్ట్ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటూ ఉంది. అలా ఆమెను చూసి ఉద్రేకంతో కామాగ్ని జ్వాలలు చెలరేగాయి వివేక్లు. ఒళ్ళంతా వేడి ఆవిర్లు కక్కుతుంది. ఆమె చీర కట్టుకునే వరకు చూసి మెల్లిగా చుట్టూ చూస్తూ కిచెన్లో ఉన్న సుజాతను గమనించుకుంటూ బయటకు వెళ్ళిన వివేక్ ఇంట్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడి
అతనిలోని కామాగ్నిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మై గాడ్, ఈ ఏజ్లో కూడా అంత అందంగా ఉందేంటి? సో హాట్. ఇంద్రగాడు అదృష్టవంతుడు. మనస్వి అందాలను గుర్తుకు చేసుకుంటున్న అతనిలో ఆమెను అనుభవించాలనే కోరిక మొదలైంది. డ్రెస్ చేంజ్ చేసుకుని కూర్చున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్న అతనికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. మారిపోయి 5 సంవత్సరాలు. అతనిలో ఇన్నాళ్లుగా అణుచుకున్న కోరికలు మనస్విని మీదకు మళ్ళాయి. తనని ఎలాగైనా అనుభవించాలనే ఆశ, కోరిక తారాస్థాయికి చేరాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన అతనికి బెస్ట్ ఫ్రెండ్ భార్య గురించి అలా ఆలోచించడం తప్పు, పాపమని ఏమాత్రం ఆలోచన కానీ విచక్షణ జ్ఞానం కానీ లేవు. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా గట్టిగా ఊపిరి తీసుకుని పడుకున్నాడు. మార్నింగ్ లేచి సుజాత ఎప్పుడు పనిలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వివేక్. కాసేపటికి లోపలికొస్తున్న సుజాతను చూసి లోపలికి వెళ్ళి లాకర్లో నుండి 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు తీసుకుని బయటకొచ్చాడు. ఇల్లు ఊడుస్తున్న సుజాత వివేక్ పాదాలను చూసి తల పైకెత్తి చూసింది. ఎదురుగా చేతిలో నోట్ల కట్టలతో ఉన్న అతన్ని చూస్తుంటే తీసుకో అన్నాడు. ఎందుకయ్యా అంది అయోమయంగా చూస్తూ. చెప్తాను తీసుకో వివేక్ అంటుంటే తీసుకొని. ఎవరికైనా ఇచ్చిరావాలయ్యా అని అడిగింది అమాయకంగా. అవి నీకే సుజాత, 2 లక్షలు. నేను చెప్పినట్టుగా చేయాలి. ఏం చేయాలయ్యా? కనుబొమ్మలు ముడివేసి కాస్త కలవరంగా అడిగిన సుజాత వివేక్ చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు తేలేసింది. వివేక్ ఏం చెప్పాడు? డబ్బుకు ఆశపడి సుజాత వివేక్ చెప్పినట్టు చేస్తుందా? మనస్విని అనుభవించాలని కోరికతో ఉన్న వివేక్ తనని లొంగ తీసుకోవడానికి ఎలాంటి కుట్ర పన్నబోతున్నాడు? మనస్విని అతని ట్రాప్లో ఎలా పడిపోయింది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.